రాష్ట్రంలో పర్యాటక రంగంతో పాటు అన్ని రంగాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. త్వరలో సోమశిల నుంచి శ్రీశైలం ప్రాజెక్టు వరకు కృష్ణానదిపై బోటు ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహబూబ్ నగర్ పిల్లల మర్రి వృక్షాన్ని మంత్రి ప్రారంభించారు. సందర్శకులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. టూరిజం అభివృద్ధి ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని చెప్పారు. ఎలాంటి సౌకర్యాలు లేని మధ్య ఆసియా దేశాల్లో సైతం పర్యాటక రంగం ద్వారా జాతీయ ఆదాయాన్ని పొందుతున్నారని గుర్తు చేశారు. అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలనే దాంట్లో భాగంగా టూరిజం కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమం చేయడం. ఈ టూరిజం ప్రమోషన్ ఎందుకు టూరిజం పైన స్పెషల్ ఫోకస్ ప్రమోషన్ చేయాల్సి వస్తుందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడం కోసం, రాష్ట్ర ఆదాయాన్ని పెంచి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఈ టూరిజం సెక్టార్ను మనం ఎంత ఎక్కువ చేస్తే అంత రాష్ట్రానికి మేలు జరుగుతుంది. రెండవది, ఈరోజు మన ప్రపంచం గురించి మన అవసరాలు చేస్తే ఏమీ లేనటువంటి కొన్ని దేశాలలో, ఇప్పుడు మిడిల్ ఈస్ట్ దేశాలు తీసుకుంటే అక్కడ ఇసుక తిన్నది తప్ప ఏమీ లేదు. తాగడానికి మంచినీళ్ళు కూడా ఇతర దేశాలకు వెళ్ళి ఇంపోర్ట్ చేసుకుంటారు. దుబాయ్ అయినా సింగపూర్ అయినా చాలా చాలా చిన్న కనిపిస్తున్నాయి. ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తాం. వాళ్ళ మొత్తం ఆదాయం మొత్తం పర్యాటక రంగం నుంచి వస్తాం. అక్కడ జీవన ప్రమాణాలు కూడా ప్రపంచంలో అత్యున్నత స్థాయిలో ఆ దేశాల యొక్క ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఉన్నాయి, ఆదాయ వ్యవహారం. మరి ఏమీ లేనటువంటి అటువంటి దేశాల్లో ఆ స్థాయిలో టూరిస్ట్ అట్రాక్ట్ చేయగలిగినప్పుడు మరి అన్నీ ఉన్నటువంటి మన దేశంలో కానీ మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈ టూరిజం ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. చారిత్రక కట్టడాలు వందల వేల సంవత్సరాల నుంచి పూర్వీకుల నుంచి కూడా ఆది మానవుల దశ నుంచి కూడా ఎన్నో అద్భుతాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనం కొత్తగా కట్టాల్సి ఉంటుంది.